ఫిమేల్స్లో ఎస్పెషల్గా 20+ కానీ 30+ కానీ ఆర్ నవేడేస్ 15+ ఇయర్స్ ఉన్న ఫిమేల్స్లో కూడా యాక్ని బాగా ఎక్కువ అవటము, ఫేషియల్ హెయిర్ ఇంక్రీజ్ అవటం అండ్ స్కాల్ప్ హెయిర్ అనేది లూజ్ అవడం అనేది జరుగుతుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా అవ్వచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సబ్నార్మల్ రియాక్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు ఇన్సులిన్. సో దీనివల్ల బేసిక్ ఏమవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగచ్చు అండ్ కొన్ని రకాల సింటమ్స్ అనేవి రావచ్చు. ఎస్పెషల్గా గ్రాయిన్ కానీ నెక్ ఆర్ అండర్ ఆర్మ్ స్కిన్ అనేది థిక్గా డార్క్ అవటము, స్కిన్ ట్యాన్స్ ఎక్కువ అవటము అండ్ ఫేషియల్ యాక్ని, ఫేషియల్ హెయిర్ ఎక్కువ అవటం, స్కాల్ప్ హెయిర్ ఏమో తక్కువ అవడం అనేది జరుగుతుంది. సింటమ్స్ అన్నీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడంలో కనపడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడానికి రీజన్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటాము, వెస్ట్రన్ డైట్ పాటించడము, స్లీప్ ఇష్యూస్ ఉన్నా సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలి అంటే కనుక మన లైఫ్ స్టైల్ యాక్టివ్గా పెట్టుకోవటము, మోర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్ అండ్ మెడిటేరియన్ డైట్ పాటించడం అనేది చేయాలి. అండ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మనము డయాగ్నోసిస్ అనేది టెస్ట్ అనే వాటిల్లో కొంతవరకు యాక్యురేట్. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాగ్నోసిస్ మోస్ట్లీ ఈజ్ క్లినికల్, అంటే మనం సింటమాటిక్ అనేది డయాగ్నోసిస్ అనేది జరుగుతుంది. స్కిన్ అనేది హెల్దీగా, గ్లోయిగా, మంచిగా ఉండాలి అంటే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండదు.